హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిఫ్టీ ఇవాళ మంచి బులిష్ మూమెంట్ ఇచ్చిందండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ మన అనాలిసిస్లో మనం మాట్లాడుకున్నాం కదా నిన్న, ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. అండ్ ఇక్కడ నిన్న క్లోజింగ్ నుండి మనకి ట్రెండ్ లైన్ ఫామ్ అవుతూ వచ్చిందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ స్టెప్ బై స్టెప్ మన లెవెల్స్ ఫాలో అవుతూ ఎగ్జాక్ట్గా మనకి ఫైనల్ టార్గెట్ 26,100 వరకు ఇచ్చింది. అండ్ అక్కడ నుండి మళ్ళీ ట్రెండ్ లైన్ని సపోర్ట్ తీసుకొని బుల్లిష్ మూమెంట్ మళ్ళీ కంటిన్యూ చేసింది క్లోజింగ్ టైంలో. అండ్ ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి అబౌట్ 26,000 క్లోజ్ అయిందండి. సో రేపు కూడా మంచి మూమెంట్ ఉండే ఛాన్స్ ఉంది. రేపటి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో చూసుకుందాం. సో క్లోజింగ్ వచ్చేసి అరౌండ్ 26,066 క్లోజింగ్ వచ్చింది. బట్ యాక్చువల్ క్లోజింగ్ అయితే 26,033, అంటే అరౌండ్ ఈ రీజియన్లో క్లోజ్ అయింది. సో ఇన్ కేస్ మనకి ఈ బులిష్ మూమెంట్ కనుక కంటిన్యూ చేసేది ఉంటే ఇక్కడ కాస్త పుల్ బ్యాక్ లాగా వచ్చింది కదండి, ఈ లెవెల్ని టెస్ట్ చేసి పుల్ బ్యాక్ వచ్చింది. సో రేపు కనుక ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఈ లెవెల్ని మళ్ళీ బులిష్ మూమెంట్ని టచ్ చేసేది ఉంటే నెక్స్ట్ మనకి 26,100 ఆల్రెడీ మనకి 2 times టచ్ చేసింది కాబట్టి ఇది కాస్త టచ్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ చేసేది ఉంటే మనకి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి 26,120 అండ్ ఫైనల్ లెవెల్ వచ్చేసి 26,144. లేదంటే మళ్ళీ ఇవాళ లాగానే మళ్ళీ బేరిష్ మూమెంట్ కనుక ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 26,066 రివర్స్ డైరెక్షన్లో 26,020 అండ్ ఇక్కడ కాస్త 26,000 దగ్గర కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ చేసేది ఉంటే మనకు ఫైనల్ టార్గెట్ వచ్చేసి 25,960. బట్ యాజ్ పర్ డే టైం ఫ్రేమ్ అయితే బేరిష్ మూమెంట్ కనిపించట్లేదండి. కాస్త బులిష్ మూమెంట్లోనే క్లోజ్ అయింది కదా, బులిష్ మూమెంట్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ లెవెల్స్ వచ్చేసి ఈ లెవెల్ అండి 26,066 నుండి 25,960. ఇన్ కేసు యాజ్ పర్ మనం డైలీ ఎలా చెప్పుకుంటాము సపోర్ట్ టు రెసిస్టెన్స్ కనుక మనకి ట్రేడ్ వచ్చేది ఉంటే అలా చూసుకోవచ్చు. లేదంటే ప్యూర్ కన్సాలిడేషన్ విత్ ఇన్ స్మాల్ రేంజ్లో కనుక మూవ్ అయ్యేది ఉంటే ఈ రేంజ్లో ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ప్రీమియం డీకే అండ్ లాసెస్. అండ్ దట్టు రేపు ఫ్రైడే కాబట్టి ట్రాపింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఏదైనా ప్రాపర్ సెటప్ వస్తేనే మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ రేపు ఆర్బీఐ పాలసీ అనౌన్స్మెంట్ 10 o'clock ఉంటుందండి. సో మార్కెట్ వోలటైల్గా ఉండే ఛాన్స్ ఉంది. దాని ప్రకారంగా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.